వేర్ ఇస్ మై సన్? ఎక్కడ వాడు? త్వరగా రమ్మనండి. ఈరగా తీస్తా. వాణ్ణి మా అన్నయ్య తీసుకొస్తాడు. ముందు మా అక్కయ్య వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఏంటి అక్క ఇస్తుంది? జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఏమన్నా మెంటల్ కేసా? దాదాపు అంతే. ఈ మధ్యనే అలా తయారైంది. రాత్రి టీవీలో భక్త శబరి సినిమా చూసింది. ఈ రోజంతా ఆ టైప్ లోనే ప్రవర్తిస్తుంది. అయ్యి బాబాయ్, మెంటల్ కేసు నేను బాబాయ్. చూసి చూసి కళ్ళు కాయలే కాచాయి, చుక్కలా నా తండ్రి ఊడి పడ్డావా రామచంద్ర. రామచంద్ర ఏంటి? నా పేరు నాగరా. ఇప్పటికైనా కరుణించావా తండ్రి? నీ పాద పద్మములు కడిగి ఆ పవిత్ర జలమును నా శిరస్సును చల్లుకునేదాన్ని. ఇచ్చే ఏంటి ఇచ్చేది? కాళ్ళు ఇంకా నయ్యం కడిగిచ్చేస్తుంది. భోజనం కూడా ఇంతనా? సగం తిని పెడుతుందా ఏంటి? అంతే. అయ్యి బాబాయ్, నా కదా బాబాయ్. తొందరపడకు రామచంద్ర, నా ముచ్చట తీరని నీ పాదములు తనివి తీరా కడుక్కోనియ్యవయ్యా. ఏంటి కడుక్కునేది? ఏమైనా కంచాలు అంటారు పరాపరా కడగడానికి? పాదాలు. అక్కాయ్, ఈయన ఎవరనుకున్నావు? సన్యాసరావు గారు, నీకు కాబోయే వియంకుడు. ఈయన కోపం వస్తే ఎర్రగా తీస్తా. అలాగా? క్షమించాలి రామచంద్ర. క్షమించారులే. నువ్వు వెళ్ళి ఈయనకి పలహారం తీసుకురా. అయ్యో వచ్చేపోయాను. మామూలుగానే తీసుకురామ్మా. డోంట్ వరీ బ్రదర్, కమాన్ కమాన్ ఐసే. వాడే నీ కొడుకు, తిట్లు మొదట్టు. ఎత్తునైనా సన్యాసరావు అంటే అనవసరంగా దొరికిపోయావే. ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఏరా, తండ్రి అనేవాడు ఒకడు ఉన్నాడు అనుకున్నావా? చచ్చాడు అనుకున్నావా? ఏదో పెళ్లి చూపులు చూసొస్తాను నాన్న అంటే వెళ్ళి రారా అన్నాను. వచ్చి కరెక్ట్ చేస్తావా? మన వంశ గౌరవ మర్యాదలు, పరువు ప్రతిష్టలు ఏమైపోతాయి? వీడెవడా సాగతిస్తున్నాడు? ఏరగా తీస్తానరే. ఏంటి టెస్ట్ చేస్తున్నాడా? సమయం చూసి కాళ్ళు పెట్టేసుకుంటే బతికిపోతా. క్షమించండి నాన్న, జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను. కానీ ఇలా ఎందుకు జరిగిందో మీకు తర్వాత చెప్తాను. ఏంటా నువ్వు చెప్పేది? నేనే నీకు చెప్పుకోవాలి. అసలు ఏం జరిగిందంటండి బాబు? నాన్న, మీ అమ్మ నీ మీద బెంగ పెట్టుకుని నిద్రాహారాలు మాని మంచం ఎక్కింది బాబు. మళ్ళీ కొట్టేవండి. వాడికి మదర్ లేదు. సరే, మదర్ సంగతి మర్చిపో. చేసిన నిర్వాహకం చాలు, వెంటనే బయలుదేరు. అలాగే నాన్న, వెళ్ళి నా లగేజ్ తెచ్చుకుంటా. అలాగే వెళ్ళు. మీ నాన్నగారా? నమస్కారం మావయ్య. నమస్కారం అమ్మా. మీ అబ్బాయిని చాలా కట్టుదిడ్డగా పెంచినట్టున్నారు. మీరు వచ్చారని ఎంత కంగారు పడ్డారు తెలుసా? కంగారాడు మొహమా, అంత నాటకం. నాటకమా? ఆ సంగతి తీరుబడిగా తర్వాత చెప్తాను. డాడీ, మీరు పదండి, స్నానం చేసి రిలాక్స్ అవుతురు గాని. అవునవును, తర్వాత. అది కాదురా, ఆ నాగరాజును సన్యాసరావుగా పట్టుకొస్తే ఆ మోహన్ నిజమోహన్ అవుతే ఎవరు నువ్వు నా తండ్రికో అని నిలదీయాలిగా. అదే ఆలోచిస్తున్నా. ఇంకా ఆలోచించడానికి టైం లేదు. ఆ మోహన్ నిజమోహన్ కాదు, డూబు. అక్కయ్యకి అసలు విషయం చెప్పేసి వాడిని బయటికి ఎట్టేద్దాం పదా. ఆగు, ప్రతి కథకి ఒక క్లైమాక్స్ ఉంటుంది. ప్రతి వెధవకి బుద్ధి చెప్పడానికి ఒక టైం ఉంటుంది. వెయిట్ అండ్ సీ ద డ్రామా. అర్థమైందా? కాలే, అదే ఆలోచిస్తున్నా. ఆగా, పాత సినిమాల్లో పద్మినిలాగా ఉన్నావు. కొత్త సినిమాలో నగ్మాలలేనా? ఏ ఊరు మంది? మస్కట్టు. మస్కట్? ఏ జిల్లా? పెట్రోల్ పుట్టిందే ఆ జిల్లా. అయినా నీకు దేనికి బావా? అర్ధరాత్రి పూట ఒంటరిగా వెళ్తున్నావు కదా, చోటు కావాలేమోనని. అంటే ఉంచుకుందామని. చీటైపులో ఉంచుకుంటా. నా నెంబర్ ఎంత? సొంతింట్లో ఉంచుకుంటావా? అత్తింట్లో ఉంచుకుంటావా? నెత్తి మీద గంగలో ఉంచుకుంటావా? ఇంకే విధంగా నేను ఉంచుకుంటావా? మాట్లాడవేరా. నోరు పడిపోయిందా? ఉంచుకుంటాడంటే ఉంచుకుంటాడు. ఇప్పుడే ఇలా అయిపోయాడు, రేపు పొద్దున ఉంచుకుంటే వేస్ట్. ఆపో, ఈడాపో. ఈ ఎవరిని వచ్చినా ఆపలేడు. ఏరా చెట్టు, ఇక్కడ కూర్చున్నావేంటి? ఏం చేస్తున్నావు? ఏం లేదక్కయ్య, ఊరికినే రాజా వస్తాడేమో అని ఎదురు చూస్తున్నాను. రాజా ఎక్కడికి వెళ్ళాడు? తెలీదు, పాప ఎక్కడో ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అవును, సన్యాసరావు గారు ఏం చేస్తున్నారు?
పూజ పూర్తి అయింది అనుకుంటాను. నువ్వు వెళ్ళి ఆయన తొందరగా భోజనం పంపించు. ఆయనకి ఏం కావాలో నేను చూసుకుంటా. జాగ్రత్త, దగ్గర నుండి చూసుకో. కూర్చుని చూసుకుంటాను. అమ్మో, మోహన్ వాళ్ళ ఫాదరు ఇంత గొప్ప భక్తుడా? పూజలో ఉన్నప్పుడే వెళ్లి కాళ్ళ మీద పడి మొత్తం చెప్పేసుకుంటే దేవుడు ముఖం చూసి క్షమించేస్తాడు. గంట పోయా, పూజ పూర్తయిందా? ఏం పూర్తి అవడమా? క్వార్టర్ బాటిల్ పెడితే సరిపోతే ఇంకో ఫుల్ బాటిల్ తీసుకురాబో. ఫుల్ లేదు ఆఫ్ లేదు, ఊరుకో. హాఫ్ లేదు ఫుల్ లేదా? నాకు తిక్కరేగిందంటే అసలు నువ్వు మర్యాద తీసేస్తావు, నన్ను తెచ్చుకోమంట. చెప్పు. నువ్వు ఈ పొజిషన్ లో బయటికి వెళ్ళావంటే నాటకం మొత్తం బయట పడుతుంది. నేను నా బ్రదర్ అడుక్కు తినాలి. నువ్వు ఇక్కడే ఉండు. అయితే తీసురా ఫుల్ బాటిల్. తప్పుతుందా? తీసురా తీసురా. మందులో ఉంటే మనం మా ఓనర్ లెక్క చేయలేదు. ఎవరికి భోజనం? మీ నాన్నగారికండి, గదిలో పెట్టమన్నారు. అలాగా, నేను వడ్డిస్తాగా, నువ్వు వెళ్ళు. ఏమిటి? నాన్నగారికి భోజనం నేను ఇస్తా, ఇలా ఇవ్వు, నువ్వు వెళ్ళు. ఆయనతో పర్సనల్ గా మాట్లాడాలి. తప్పు. అమ్మో, మాట్లాడమే ఇప్పుడు కుదరదు. నాన్నగారు పూజలో ఉన్నారు. ఇదిగో లోపల ఉంది మా నాన్న. నువ్వు స్టోరీలు చెప్పుకో. ఆయన పూజలో ఉన్నప్పుడు ఏమడిగినా ఇస్తారు, ఏం చెప్పినా చేస్తారు. తప్పుకో. జస్ట్ 1 మినిట్, నీతో సంగతి చెప్పాలి. నాన్నగారి డిస్టర్బెన్స్. అలా వెళ్ళం, పదండి పదండి చెప్తాను. ఏంటి నీ గోల? వదులు. ప్లీజ్ సార్, నేను చెప్తాను కదా. ఏంటి త్వరగా చెప్పు, మీరు చదవరిపోతుంది. మరి మీరు మా అన్నయ్య వచ్చేదాకా రూమ్ లోకి వెళ్ళొద్దు ప్లీజ్. మా నాన్నని కలవద్దని చెప్పడానికి నువ్వెవరు, మీ అన్నయ్య ఎవరు? తప్పుకో. ఏమండి ఏమండి, నా మాట వినండి. మీకు దండం పెడతా, మీకు కాలు పెట్టుకుంటా. ఏమండి వెళ్ళొద్దండి, ఏమండి లోపలికి వెళ్ళొద్దు. ఏమండి ఏమండి, అయ్యో అయ్యో. ఏమండి నన్ను క్షమించండి, అంత బానే చేశాడు. నన్ను వదిలేయండి. గదిలో మా నాన్న లేడు. లేడా? ఎక్కడికి లేడు? అమ్మో, ఏ చంద్రి, ఏంటి ఏమైంది? మీ నాన్నగారు నా చేయి పట్టుకుని టికెట్ తీసుకోమన్నారు బాబు. ఏమిటి నాన్న మీ నాన్న ఇలా పడిపోయాడు? అప్పుడప్పుడు పడిపోతుంటారులేండి. ఉన్నాడా పోయాడా? నేనెక్కడ పోతాండ్రా? నేను ఎందుకు పోతాండ్రా? అసలు ఎందుకు పోతాండ్రా? నేను నెమ్మది బాధే. అబ్బా, ఏంటి తెగిందా? అద్దంలో దర్శనం ఇస్తున్నావంటే అంతరాత్మ అయి ఉంటావు. ఏంటి ఇలా వచ్చావు? షేవ్ చేసుకుంటావా? షేవ్ చేసుకోవడానికి కాదు, నిన్ను సేవ్ చేయడానికి వచ్చాను. అజాగ్రత్త వాళ్ళు ఇప్పుడు గెడ్డం తెగింది, రేపు తలే తెగిపోవచ్చు. జాగ్రత్త. డొంక తిరుగుడు కబుర్లొద్దు, పాయింట్కి రా. ఆ వచ్చింది నిజంగా సన్యాసిరావే అని నమ్ముతున్నావా? అయ్యుండొచ్చు. ఆ వచ్చింది నిజంగా సన్యాసిరావే అయితే నిన్ను చూడగానే నువ్వు మా అబ్బాయి కావు, ఎవరు నువ్వు అంటూ మెడబెట్టి బయటికి గంటేవాడు. అంటే ఆ వచ్చింది నిజంగా సన్యాసిరావు కాదు, నీలాగా వాడు డూపు. కరెక్ట్, నాకు తట్టనే లేదే. మట్టి బుర్రా. థ్యాంక్ యూ అంతరాత్మ, ఇట్స్ ఓకే. ఒరే దొంగ సన్యాసిరావు, కుడియటమైతే పొరపాటు లేదోయ్. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాడీ. రాత్రేంటి వాష్ మెషిన్ లో తలకాయ పెట్టి పడుకున్నారంట? అది మామూలుగా బెడ్ మీద పడుకుంటే నార్మల్ గా ఉంటుంది కదా, అందుకని వాష్ మెషిన్ లో తలబెట్టి పడుకుంటే అబ్నార్మల్ గా ఉంటుందని అలా చేశా. ఏంటి రాత్రి ఇంట్లో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారా? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. డాడీ, మీ పేరేంటి డాడీ? ఆ నాగరాజు గారు ఫుల్ మందుకేస్తుంది. ఎప్పుడైనా పొరపాటున మన ఇద్దరం లేనప్పుడు మందు కొట్టి నిజం బయట పెడితే మన నాటకం మొత్తం బట్టబయలు అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. నా పేరు ఉస్కో శాంతి. మోహన్ గారు ఉన్నారా? ఇంతకీ నువ్వెవరు? మీ ఇద్దరిని చూస్తుంటే నా సొంత ఎలా ఉన్నారు? నా కడుపులో ఉన్నవన్నీ చెప్పుకోలేను. కడుపులో ఉన్నవన్నీనా? అమ్మో, చాలా సంగతులు ఉంటున్నాయే. పర్వాలేదు చెప్పమ్మా. మోహన్ నీకేమవుతాడు? తాళి కడితే మొగుడయ్యి ఉండేవాడు, ఈ కడుపులో చిట్టికి తండ్రి అయ్యేవాడు. నన్ను మోసం చేసిన మగ మహారాజు. నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి ఒకరోజు కెమిస్ట్రీ ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ చేసుంటాడు. రిజల్ట్స్ ఇది. హీరో మిస్సింగ్, మేడం క్యారింగ్ అండ్ వీపింగ్.
వాట్ వండర్ఫుల్ బ్రెయిన్. ఎక్స్క్యూజ్ మీ, బాత్రూమ్ ఎక్కడుంది? కడుపులో కుయ్యావు. పుల్లి మోహన్ గారు ఆడుకుంటున్నాడు. చిపో అన్నయ్య. పద సిస్టర్, పదమ్మా పద. అరే మోహన్, కరెక్ట్ టైంలో దొరికావురా. ఆ రాజాగాడికి నీ మీద డౌట్ గా ఉంది. నీ నాటకం బయట పెట్టించడానికి నా చేత నీ ఫాదర్ వేషం వేయించాడు. ఓహో, అంటే పెద్ద నాటకం ఆడుతున్నారన్నమాట. ఆ సరే, ఇక నుంచి నువ్వు నా మనిషివి. నా ఫాదర్ గా నటిస్తూ నాకు సపోర్ట్ చేయాలి. ఓకేనా? ఓకే గాని బాబు, నైట్ అవగానే నాకు మందు డబ్బులు ఇవ్వాలి. సరే.